దయచేసి ఓసీడీ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడకండి. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మ్యాంగో లవర్స్. ఈ ఇయర్ కి ఇది చివరి మామిడికాయ, అందుకే గుర్తుగా వీడియో కూడా తీసుకున్నాం. నిజం చెప్పాలంటే మామిడికాయ తినడం కూడా ఒక టాలెంట్. దీన్ని ఇలా పిసికి పిసికి ఎక్కడ బొక్కలు పడకుండా చివరికి లోపలంతా జ్యూస్ రెడీ అయిన తర్వాత ఒక చిన్న బొక్క పెట్టి దాన్ని జూరుకుంటూ తాగితే ఎంత బాగుంటుందో. ఇప్పుడు దీన్ని పెరుగణలో కలుపుకుని తిన్నా అంతే బాగుంటుంది. కొంతమంది నేను ఇలా తింటాం చూసి వ్యాక్ అంటారు, కానీ నిజం చెప్తున్నా ఇలా తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎంత అమృతంలా స్వర్గంలో ఉంటుందో. మీకు ఇలా పెరుగణలో వేసుకుని తింటాం ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి. అప్పుడు కానీ వీళ్ళకి తెలియదు ఎంతమంది ఇలా తినడానికి ఇష్టపడతారు. అసలు ఈ చెట్టు మామిడికాయలు ఎంత బాగుంటాయో. ఇది రసంకాయ అనమాట. పచ్చిగా ఉన్నప్పుడేమో బాగా పుల్లగా ఉంటుంది, ముగ్గిన తర్వాత ఎంత తీయగా ఉంటుందో. ఏంటో ఈ మామిడికాయ గురించి చెప్తా ఉంటే నాకు కొంతమంది జనాలు గుర్తొస్తున్నారు. కొన్ని మామిడికాయలు చూడడానికి భలే నిగనగలాడుతూ ఉంటాయి, కానీ చాలా చప్పగా ఉంటాయి, లోపల కుళ్ళు ఉంటుంది. లైక్ కొంతమంది మనుషుల్లాగా అనమాట. ఇది చెప్పగానే మీ మైండ్ లోకి ఎవరో గుర్తొచ్చారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. సర్లే, అమృతాన్ని తింటూ విషయాన్ని ఎందుకు గుర్తొచ్చుకోవడం. సారీ ఇప్పుడు నేను తింటాను చూసి ఏంటి లెఫ్ట్ హ్యాండ్ తో తింటావా అని చెప్పేసి కామెంట్ చేస్తారు. యాక్చువల్లీ ఇది సెల్ఫీ వీడియో అనమాట. వెయిట్ చూసారా, రైట్ హ్యాండ్ తోనే తింటున్నాను. ఇంకా చేతికి రావట్లా, గిన్నె ఎత్తాల్సిందే. ఇంకా రేపటి నుంచి పెరుగన్నం ఎలా తినాలో ఏంటో. అవును, మర్చిపోయాను, మన కవితి న్యాచురల్స్ ఉంది కదా, ఇక్కడైతే సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రీజ్ డ్రై చేసి అమ్ముతారనమాట. రియల్ ఫ్రూట్ తిన్నట్టే ఉంటుంది, కాకపోతే క్రిస్పీగా ఉంటాయి. నేనైతే మ్యాంగో ఆర్డర్ పెట్టేసుకుంటున్నా. మీకు ఇష్టమైన ఫ్రూట్ ని క్రిస్పీగా సీజన్ తో సంబంధం లేకుండా తినాలనుకుంటే మీరు కూడా ఇప్పుడే పైన కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.